హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా శ్రీనివాస మంగాపురం. సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన జై కృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఫస్ట్ సినిమా ఇది. ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి కల్ట్ ఫిల్మ్స్ తీసిన అజయ్ భూపతి గారి డైరెక్షన్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకా సినిమా కంప్లీట్ అయ్యాక నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఇదొక సిన్సియర్ డెబ్యూ హీరో కోసం తీసిన సినిమా అనిపించింది కానీ ఆ స్క్రిప్ట్ మాత్రం చాలా అవుట్డేటెడ్గా అనిపించింది. హీరో ఎఫర్ట్ ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, కానీ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయింది. అజయ్ భూపతి సినిమా అంటే మనం ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ ఆ మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదు. స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే బెల్లారి నుంచి వచ్చిన సీను అనే అబ్బాయి తిరుపతికి వస్తాడు. అక్కడ మంగాని ఫస్ట్ సైట్ లో చూసి లవ్ లో పడతాడు. ప్రాబ్లం ఏంటంటే మంగ ఆర్డినరీ అమ్మాయి కాదు, తిరుపతిలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పెద్దిరెడ్డి డాటర్. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిపోతుంది. అయినా హీరో తన లవ్ ని వదులుకోడు. సినిమా ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు. సీను నిజంగా ఎవరు, ఎందుకు మంగ లైఫ్ లోకి వచ్చాడు, వాళ్ళ మధ్య ఉన్న పాస్ట్ ఏంటి. సెకండ్ హాఫ్ మొత్తం ఆ ఫ్లాష్ బ్యాక్, రివెంజ్ యాంగిల్స్, ఎమోషన్స్ మీద నడుస్తుంది. అండ్ ఇంకా మూవీ డీసెంట్ గా స్టార్ట్ అవుతుంది. కాలేజ్ ఎపిసోడ్ సింపుల్ గా ఉంటాయి. హీరో హీరోయిన్ మధ్య సీన్స్ కొన్ని క్యూట్ గా ఉంటాయి. సాంగ్స్, విజువల్స్ బాగుంటాయి. తిరుపతి లొకేషన్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఇంటర్వెల్ ముందు రివీల్ అయ్యే ట్విస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి సీన్ ముందు గెస్ చేయొచ్చు. హీరో హీరోయిన్ ని ఫాలో అవడం, సాంగ్స్, ఫైట్స్, కామెడీ ఇవన్నీ రొటీన్ కమర్షియల్ టెంప్లెట్ లా ఉంటాయి. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తారు. అండ్ ఇక్కడ సినిమా కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఎమోషనల్ వెయిట్ ఉండాలి అండ్ ఆడియన్స్ కి అది కనెక్ట్ అవ్వాలి. కానీ స్క్రీన్ ప్లే స్లోగా ఉండడం వల్ల ఆ ఎమోషన్ రీచ్ అవ్వడం కష్టమైపోతుంది. రివెంజ్ యాంగిల్ కూడా చాలా ఫెమిలియర్ గా ఉంటుంది. మనం ఇలాంటి స్టోరీస్ చాలా తెలుగు సినిమాల్లో ఆల్రెడీ చూసాం. మోహన్ బాబు గారి ఎంట్రీ తర్వాత సినిమా కొంచెం ఎనర్జీ వచ్చిన స్క్రీన్ ప్లే మాత్రం అక్కడ కూడా ఎలివేట్ అవ్వదు. క్లైమాక్స్ కూడా అంత సాటిస్ఫైయింగ్ గా అనిపించదు. కొంచెం హరీడ్ గా ఫినిష్ చేశారు అనే ఫీలింగ్ వస్తుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ జయకృష్ణ గారిది ఫస్ట్ సినిమా అయినా కూడా పర్ఫార్మెన్స్ సిన్సియర్ గా ఉంది. డాన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా పర్ఫామ్ చేశారు. ఓవరాల్ గా ఫస్ట్ సినిమా కాబట్టి డీసెంట్ డెబ్యూ అని చెప్పాలి. అండ్ ఇంకా హీరోయిన్ రాశా తాందనేది కూడా ఇది ఫస్ట్ సినిమా అయినా కూడా బాగా పర్ఫామ్ చేసింది. కొన్ని సీన్స్ లో తెలుగు అమ్మాయిలాగా న్యాచురల్ గా సూట్ అయింది. అండ్ ఇంకా సినిమాలో స్ట్రాంగెస్ట్ ప్రెసెన్స్ ఎవరిదంటే డెఫినెట్లీ మోహన్ బాబు గారిది. సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్క్రీన్ ప్రెసెన్స్ కంప్లీట్ గా మార్చేస్తారు. డైలాగ్ డెలివరీ పవర్ఫుల్ గా ఉంటుంది. స్క్రీన్ మీద ఉన్న ఫ్యూ సీన్స్ లోనే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. స్క్రీన్ టైం ఎక్కువ లేకపోయినా సినిమాకి కొంచెం రిలీఫ్ ఇచ్చిన క్యారెక్టర్ ఆయనే. అండ్ ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ కిక్ శ్యామ్ రొటీన్ ఫాదర్ రోల్లో ఓకే. సీనియర్ నరేష్, బ్రహ్మాజీ కామెడీ అన్ఫార్చునేట్లీ వర్క్ అవ్వలేదు. వాసుకి రోల్ డీసెంట్ గా ఉంటుంది. మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ వరకు బాగా చేశారు. అండ్ ఇంకా డైరెక్షన్ ఇప్పుడు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. డైరెక్టర్ అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100, మంగళవారం తర్వాత ఇలాంటి రొటీన్ కమర్షియల్ స్క్రిప్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్టర్ మార్క్ అనే ఫీలింగ్ ఆల్మోస్ట్ ఎక్కడా ఉండదు. ట్విస్ట్ లేవు, షాకింగ్ మూమెంట్స్ లేవు, ఎమోషనల్ హైస్ లేవు. స్టోరీని ఫ్రెష్ గా ప్రజెంట్ చేయడం మిస్ అయింది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే హీరో జయకృష్ణ గారి సిన్సియర్ పర్ఫార్మెన్స్, మోహన్ బాబు గారి స్క్రీన్ ప్రెసెన్స్, బ్యూటిఫుల్ తిరుపతి విజువల్స్, గుడ్ సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే అవుట్డేటెడ్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, ప్రెడిక్టబుల్ నరేషన్, వీక్ ఎమోషన్స్, కామెడీ వర్క్ అవ్వకపోవడం. అండ్ ఈ మూవీ కూడా చాలా లెందీగా అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే శ్రీనివాస మంగాపురం ఒక అవుట్డేటెడ్ స్క్రిప్ట్. ఓల్డ్ కమర్షియల్ ఫార్ములాని ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఇంక ఈ రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.